హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆశ్వి ఛానల్. ఈరోజు మనము క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఫర్ బిజినెస్ డెసిషన్స్, ఇది ఎంకామ్లో ఒక సబ్జెక్ట్ అండి. దీన్ని స్టాటిస్టిక్స్ ఫర్ బిజినెస్ డెసిషన్స్ అని కూడా అంటారు. దీంట్లో మనం ప్రాబబిలిటీ అనే టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాము. సో ప్రాబబిలిటీ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, సో ఎలాగ యూజ్ చేస్తాము అనేది మనం తెలుసుకుందాము. ప్రాబబిలిటీ అంటే ఎలాగంటే మనకి ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెంట్, ఒక సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు అది ఎంతవరకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా అయితే, జనరల్గా అయితే ఇప్పుడు రెయిన్ఫాల్, రేపు వర్షం పడుతుందా పడదా, పడితే ఎంతవరకు పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఎంతవరకు అంటే 20% పడుతుంది, 30 ఇలాగా, ఇంకా మిగతా 80% పడదు. సో అలాగ అనుకుంటారనమాట జనరల్గా. సో దాన్ని ప్రాబబిలిటీ అని అంటారనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాటరీ టికెట్ తీసుకున్నామని అనుకోండి, అది ఎంతవరకు మనము గెలుస్తాము, ఆ ప్రైజ్ మనీ మనకి ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఇలాగా కొన్ని అన్నీ కన్సిడర్ చేసి సర్వే చేసినప్పుడు మనకి ప్రాబబిలిటీ ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు అవ్వదు అని తీసుకుంటాము. అదే బిజినెస్ పరంగా అనుకోండి, ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు దాని డిమాండ్ అనేది ఉంటుందా ఉండదా, ఒక ప్రోడక్ట్కి ఎంతవరకు డిమాండ్ ఉండొచ్చు, ఎంతవరకు ఉండకపోవచ్చు, అది ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు, ఎంతవరకు ఫెయిల్ అవ్వచ్చు. అండ్ ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ సడన్గా రేస్ చేసాము, 10 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ని 15 రూపీస్కి రేస్ చేసాము. అలాంటప్పుడు కస్టమర్స్ మన ప్రోడక్ట్ మీదే స్టిక్ ఆన్ అయ్యి ఉంటారా, లేదంటే వేరే ప్రోడక్ట్కి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతారా, సో ఎంతవరకు మన ప్రోడక్ట్ మీద ఉండొచ్చు, ఎంతవరకు షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు, ఇలాంటివన్నీ ప్రాబబిలిటీతో తెలుస్తాయి అన్నమాట. సో పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి, ప్రోడక్ట్ లాంచింగ్, ఏదైనా కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేయడానికి డెసిషన్స్ తీసుకోవడానికి, ఇలాగ రకరకాలుగా మనకి ప్రాబబిలిటీ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ప్రాబబిలిటీ అనేది ఏంటి, అన్సర్టెనిటీతో డీల్ చేస్తుంది అనమాట. అన్సర్టెనిటీ అంటే ఏంటి, ఏదైనా మనం ఒక ఈవెంట్ ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు అలా కాకుండా ఇంకేదో వేరేగా మనం ఎక్స్పెక్ట్ చేయండి జరగడం అనమాట. సో మనం అనుకున్న జరగకపోవడము, ఎక్స్పెక్ట్ చేయండి జరగడము, దానివల్ల మనకు లాస్ రావడము, ఇదిగో ఇలాంటిదంతా అన్సర్టెనిటీ అనమాట. ఇంపాసిబుల్, ఏదో అసలు ఇంపాసిబుల్ అనుకునేవన్నీ అవ్వడము, సో అది అన్సర్టెనిటీ అనమాట. సో మన ప్రాబబిలిటీ అనేది సర్టెనిటీ అంటే జరగడము. సో సర్టెనిటీ, అన్సర్టెనిటీ మధ్యలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ అన్సర్టెనిటీ అనేది మనకి రకరకాల రీజన్స్ వల్ల వస్తుంది. మనకి దీనికైతే బిజినెస్ పరంగా అయితే పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అన్సర్టెనిటీ వస్తుంది. ఎలాగా అంటే గవర్నమెంట్స్ చేంజ్ అయిపోతూ ఉండడం, సో దాన్ని బట్టి ఏంటి పాలసీస్ చేంజ్ అవుతూ ఉండడము. సో జనరల్గా న్యూస్ చూస్తుంటే తెలుస్తుంది ఎలాగ మనకి ఫ్యాక్టర్స్ అనేటివి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక దగ్గర మనకి ఒక పర్టికులర్ బిల్డింగ్ ఏదో కడతామని అంటారు, ఒక షాపింగ్ మాల్ కడతామని అంటారు. సో దానివల్ల మనకేంటి, మనం దాని పక్కన ఒక చిన్న షాప్ పెట్టుకుందామని అనుకున్నాము, బట్ సడన్గా ఆఫీస్ అనేది కానీ, ఆ బిల్డింగ్ అనేది కానీ కన్స్ట్రక్షన్ క్యాన్సిల్ అయిపోయింది డ్యూ టు గవర్నమెంట్ చేంజ్. సో మనకేంటి, మనం ఏదో అక్కడ చాలామంది కస్టమర్స్ వస్తారు, వాళ్ళందరూ మన షాప్కి కూడా విజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని మనం అనుకుంటాము. బట్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల చాలా ఫ్యాక్టర్స్ చేంజ్ అయిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది, అన్సర్టెనిటీ, మనం అనుకున్నది జరగదు అనమాట. ఇంకొకటి ఏంటి, టెక్నాలజికల్. సో టెక్నాలజికల్ ఇక్కడ ఏంటి అని అంటే ఆబ్సల్సెన్స్ అనమాట. అంటే టెక్నాలజీ ఓల్డ్ అయిపోవడము, ఓల్డ్ ఫ్యాషన్లోకి వెళ్ళిపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకి ఒకప్పుడు ఎస్టీడీ బూత్స్ ఉండేవి, తర్వాత కాయిన్ బాక్సెస్ వచ్చినాయి, తర్వాత మొబైల్స్ వచ్చినాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఒకప్పుడు టెలిఫోన్స్ అలాగా యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, టెలిఫోన్స్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటి, టెలిఫోన్ అనేది వర్క్ చేయదు, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టెక్నాలజీ అని కాదు, బట్ ఇట్ బికేమ్ ఇంటూ ఓల్డ్ ఫ్యాషన్. దాన్ని ఆబ్సలీట్ కానీ ఆబ్సల్సెన్స్ అని కానీ అంటారనమాట. సో ఇలా టెక్నాలజీ ఆబ్సల్సెన్స్ వల్ల కూడా మనకి అన్సర్టెనిటీ అనేది జరగచ్చు. అంటే ప్రోడక్ట్ అప్డేట్ వెళ్ళిపోవడము, మనం కనుక అప్డేట్ అవ్వకపోతే బిజినెస్ అనేది అన్సర్టెనిటీలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది అన్సర్టెనిటీ మనకి. అండ్ ఇక్కడ ప్రాబబిలిటీ అనేది ఏంటి, సర్టెనిటీకి అన్సర్టెనిటీకి మధ్యలో, అంటే జరగడము జరగకపోవడము, వీటి రెండింటి మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ప్రాబబిలిటీ అంటాం. జరగడము జరగకపోవడము అంటే ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు జరగదు. సో దీన్ని మనము ఇలా మెజర్స్లో చూసుకుందాము. ప్రాపర్టీస్ అంటే రూల్స్ అనమాట. ప్రాబబిలిటీని మెజర్ చేయడానికి రూల్స్ ఏంటి, అన్సర్టెనిటీ అంటే జరగదు, దాన్ని 0 అని తీసుకుంటాము.
సర్టెనిటీ అంటే జరగటము, ఖచ్చితంగా జరగడము, దాన్ని 1లో తీసుకుంటాము. ఈ ప్రాబబిలిటీ అనేది మనకి 0 to 1 అంటే జరగడము జరగకపోవడము ఈ రెండింటి మధ్యలో వేరీ అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎన్ ఈవెంట్ విల్ వేరీ బిట్వీన్ 0 and 1. ఇదొక రూల్ అనమాట. ఓకే, అండ్ ఇంకొక రూల్ వచ్చేసి ఏంటంటే, మనం ఒక పర్టికులర్ సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన ఈవెంట్స్ అన్నీ సమ్ చేసినప్పుడు మనకి రిజల్ట్ 1 రావాలి. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం మనం. ఒక ప్రోడక్ట్ మనం లాంచ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొబైల్ అనుకోండి. సో ఇదేంటి అని అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హై డిమాండ్ ఫర్ ఎ మొబైల్ ఎంతవరకు ఉండొచ్చు? 50% ఉండొచ్చు అని అనుకుందాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ మీడియం డిమాండ్, సో 40% అనుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ లో డిమాండ్ ఒక 10% అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అలా ఎస్టిమేట్ చేసుకున్నాం. ఒక మొబైల్ లాంచ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్కి హై డిమాండ్ ఉంటుంది అని 50% అనుకున్నాం, మీడియంగా డిమాండ్ ఉండొచ్చు అని 40% అనుకున్నాం, లో డిమాండ్ ఉండొచ్చు అని 10% అనుకున్నాం అనమాట. ఇక్కడ ఇవన్నీ కలిపినప్పుడు, ఇవన్నీ సమ్ చేసినప్పుడు 100% లేదా ఇక్కడ ఏంటంటే 1 రావాలి. ఇది మనకి సెకండ్ రూల్ అనమాట. సో మనము ఒక పర్టికులర్ సిచ్యువేషన్స్కి సంబంధించిన ఈవెంట్ 1, ఈవెంట్ 2 ప్లస్ సో ఆన్ ఈవెంట్ n ఎలా తీసుకున్నప్పుడు ఏంటంటే 1 రావాలి. మనకి ఆన్సర్ అనేది, రిజల్ట్ అనేది 1 రావాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే టర్మినాలజీ ఏంటనే చూద్దాం మనము. టర్మినాలజీలో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక వర్డ్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే, సో అండ్ సో సిచ్యువేషన్స్, లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి కదా. సో దాంట్లోకి వెళ్ళి ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ని తీసుకొని మనం ఎక్స్పెరిమెంట్గా తీసుకొని దానికి సంబంధించిన సర్వే చేసి రిజల్ట్స్ చూసుకొని ప్రాబబిలిటీ జరగచ్చు జరగకపోవచ్చు అనేది ఎస్టిమేట్ చేయడం. సో ఇక్కడ ఏంటంటే దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెయిన్ఫాల్ కానీ, లేదంటే ప్రాబబిలిటీలో అయితే మనకి ఇప్పుడు టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ కావచ్చు, ఒక డైస్ వేస్తాము, లేదంటే ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో నుంచి కొన్ని కార్డ్స్ తీయడము, లేదంటే ఒక బుట్టలోంచి కొన్ని బాల్స్ వేసి ర్యాండమ్గా బాల్స్ తీయడము, ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ అనమాట. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఏంటి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని అంటారు. ఇంకొక టర్మినాలజీ ఏంటంటే ట్రయల్ అండ్ ఈవెంట్. ట్రయల్ కాదు, ట్రయల్, TRIAL, ట్రయల్. సో ట్రయల్ అంటే ఏంటి, ఒక సిచ్యువేషన్స్లో తీసుకున్నప్పుడు ఏదైనా చేయడం దాన్ని ట్రయల్ అంటారు. వచ్చే అవుట్కమ్ని ఈవెంట్ అంటారు. అవుట్కమ్ లేదా రిజల్ట్, వచ్చే రిజల్ట్ లేదా అవుట్కమ్ని ఈవెంట్ అని అంటాం అనమాట. చేసినప్పుడు అంటే దాన్ని వేసినప్పుడు దాన్ని ట్రయల్ అని అంటాం అనమాట. వచ్చిన దాన్ని రిజల్ట్ అని అనమాట. ఇప్పుడు మనం టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ అంటే కాయిన్ టాస్ చేయడం అనేది ట్రయల్. వచ్చేది ఏంటి, హెడ్ ఆర్ టెయిల్, అది ఈవెంట్. ఒక డైస్ వేస్తాము, వేయడం, డైస్ని త్రో చేయడం అనేది ట్రయల్. మనకి 1 2 3 4 5 6 దాంట్లో ఏదో ఒకటి రావడం అనేది ఈవెంట్ అనమాట. సో అలాగే ఒక బుట్టలో బాల్స్ వేయడము, దాన్ని తీయడం అనేది ట్రయల్. రెడ్డో గ్రీనో ఏదో ఒక బాల్ రావడం అనేది మనకి ఈవెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాస్టివ్ కేసెస్ అంటే ఏంటంటే, ఒక సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు, ఒక ఈవెంట్ తీసుకున్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్, దాన్ని ఏమంటారు, ఎగ్జాస్టివ్ కేసెస్ అని అంటారు. ఎగ్జాస్టివ్ కేసెస్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం మనం ఇప్పుడు. ఎగ్జాస్టివ్ కేసెస్. సో ఇప్పుడు ఇక్కడ మనము ఒక కాయిన్ తీసుకొని టాస్ చేసాం. మనం ఇలా ఒక కాయిన్ తీసుకొని టాస్ చేసినప్పుడు మనకి హెడ్ కానీ టెయిల్ కానీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. హెడ్ కానీ టెయిల్ కానీ. మనము 2 కాయిన్స్ తీసుకొని టాస్ చేస్తాం. ఒక కాయిన్ 2 కాయిన్స్ తీసుకొని టాస్ చేసినప్పుడు మనకి ఏమేమి రావచ్చు, హెడ్ టెయిల్ హెడ్ టెయిల్ లేదా టెయిల్ అండ్ హెడ్ ఇలాగ రావచ్చు అనమాట మనకి. సో ఇదేంటంటే 2 కాయిన్స్ తీసుకొని టాస్ చేసినప్పుడు మనకి అలాగ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి,
3 కాయిన్స్ తీసుకొని టాస్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఏదో లాగా 3 కాయిన్స్ అనుకోండి తీసుకొని మనం టాస్ చేసినప్పుడు ఏం రావచ్చు మనకి అంటే హెడ్ 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 రావచ్చు, హెడ్ టెయిల్ హెడ్ రావచ్చు, టెయిల్ హెడ్ హెడ్ రావచ్చు, టెయిల్ టెయిల్ హెడ్ రావచ్చు, హెడ్ హెడ్ టెయిల్ రావచ్చు, హెడ్ టెయిల్ టెయిల్ ఇలా రావచ్చు అనమాట. అండ్ టెయిల్ హెడ్ టెయిల్, ఇంకోటి టెయిల్ 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 ఇలా రావచ్చు అనమాట మనకి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి హెడ్ టెయిల్ 2a, ఇక్కడ వచ్చేవరకు 4 వచ్చినాయి అనమాట మనకి, అంటే 2 to the power of 2. సో ఇక్కడ వచ్చేసేవరకు 1 2 3 4 5 6 7 8 వచ్చేసినాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 8 వచ్చినాయి. 8 ఎలాగంటే 2 to the power of 3 ఇలా చూడాలన్నమాట మనకి. ఇది ఏంటంటే ఒక సిరీస్ లాగా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనము సపోజ్ n నెంబర్ ఆఫ్ కాయిన్స్ తీసుకున్నాం. అలాంటప్పుడు ఏంటంటే 2 to the power of n. కాయిన్స్ విషయంలో వచ్చేవరకు నెంబర్ ఆఫ్ కాయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి 10 కాయిన్స్కి ఎన్ని ఎగ్జాస్టివ్ కేసెస్ వస్తాయి అంటే 2 to the power of 10 అనమాట. ఇన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేసెస్ అనేవి వస్తాయి. 100 కాయిన్స్ తీసుకున్నప్పుడు ఎన్ని కేసెస్ వస్తాయి 2 to the power of 100, ఇలా ఇన్ని కేసెస్ వస్తాయి అని అనమాట. సో కాయిన్స్ విషయంలో వచ్చేవరకు ఏంటి 2 to the power of n. అలాగే డైస్ తీసుకున్నాం అనుకోండి, మనము డైస్కి ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి. సో 1 2 3 4 5 6 ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే ఏంటంటే 2 డైస్, ఇప్పుడు మనకు 1 డై తీసుకున్నప్పుడు ఏమొస్తుంది 6 వస్తుంది. 2 డైస్ తీసుకున్నప్పుడు ఏంటి 6 to the power of 2. 3 డైస్ తీసుకున్నప్పుడు ఏంటి 6 to the power of 3. అలాగే n డైస్ తీసుకున్నప్పుడు ఏంటి 6 to the power of n వస్తుంది అనమాట. సో అలాగనమాట 10 డైస్ తీసుకున్నప్పుడు 6 to the power of 10. ఈ వాల్యూ అనేది మనకి ఎగ్జాస్టివ్ కేసెస్ అనమాట. ఎగ్జాస్టివ్ లాస్ట్ ఈ వచ్చేది ఏంటంటే నీకు 10 డైస్ తీసుకున్నప్పుడు 6 to the power of 10 దాని వాల్యూ ఎంత వస్తే అంత ఎగ్జాస్టివ్ కేసెస్ అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి ప్యాక్ ఆఫ్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నాం, కాయిన్ గురించి తెలుసుకున్నాం, డైస్ తెలుసుకున్నాం, ఇంకొకటి ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ గురించి చూద్దాం మనం. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ వచ్చేవరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము n కార్డ్స్లో నుంచి x కార్డ్స్ తీసామనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 5 కార్డ్స్లో నుంచి 3 కార్డ్స్ పిక్ చేసాం, ర్యాండమ్గా పిక్ చేసామని అనుకోండి. సో అప్పుడు ఏంటి ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ కేసెస్ని ఎలా తెలుసుకోవాలి అని అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటి అంటే n ఫ్యాక్టోరియల్ బై x ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ x ఫ్యాక్టోరియల్ అనమాట. సో ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదా, ఫ్యాక్టోరియల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, దీన్ని ఫ్యాక్టోరియల్ ఇలా రాయడం అనమాట. 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఇంటూ 9 ఇంటూ అలా 1 వరకు చేయాలి, దాన్ని ఫ్యాక్టోరియల్ అంటారు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ n కార్డ్స్లో నుంచి x కార్డ్స్ డ్రా చేస్తే మనకి ఇలా ఫార్ములా అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి 5 కార్డ్స్లో నుంచి 3 కార్డ్స్ డ్రా చేస్తే ఏమని రాయాలి మనము 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇలా రాయాలన్నమాట. దీని వాల్యూ ఇలా చేస్తే మనకు ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఏంటి అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫేవరబుల్ కేసెస్. ఫేవరబుల్ కేసెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2 కాయిన్స్ టాస్ చేసామని అనుకోండి. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ మనకి ఓన్లీ ఒక హెడ్డే కావాలి. 2 కాయిన్స్ చేసినప్పుడు ఓన్లీ హెడ్ వచ్చే ఛాన్సెస్ ఏంటి అంటే ఇప్పుడు మనకేంటి హెడ్ టెయిల్ అండ్ టెయిల్ హెడ్, ఇట్లా ఓన్లీ హెడ్ ఒక దాంట్లో ఓన్లీ హెడ్ వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి 2 ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఓన్లీ హెడ్ రావాలంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి. అదే సపోజ్ మనకి 2 హెడ్స్ రావాలి అని అనుకోండి. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 హెడ్స్ వచ్చే ఛాన్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటేసారి వస్తుంది మనకి.
సో అదేంటి 1 టైం. సో ఇలా చూసేదాన్ని ఏంటంటే ఫేవరబుల్ కేసెస్ అని అంటారనమాట. మనం ఒక పర్టికులర్గా తీసుకొని మన ఫేవరబుల్గా కావాలి అని తీసుకొని, ఇప్పుడు ఒకటే హెడ్ రావాలి అనే కేసెస్ 2 ఉన్నాయి, 2 హెడ్స్ రావాలనే కేసెస్ 1 ఉన్నాయి. దీన్ని మనం ఫేవరబుల్, మనకి ఇష్టం వచ్చినట్టు మనకు కావాలనుకున్నట్టు అది ఫేవరబుల్ కేసెస్ అని అనమాట. ఇంకొకటి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ లేకపోతే డిస్జాయింట్. ఇక డిస్జాయింట్ అంటేనే తెలుస్తుంది, వేరే దానికి సంబంధం లేకుండా, ఒక ఈవెంట్కి ఇంకొక ఈవెంట్కి కంప్లీట్గా సంబంధం లేకుండా, కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా అనమాట. ఎక్స్క్లూజివ్గా అంటే తెలుసు కదా, వేరే వాటికి సంబంధం లేకుండా ఏ దానికి ఆ ఈవెంట్ అంతే. మనకు లైఫ్లో కూడా చాలా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాజ్మహల్ ఉంది, అదొక మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్, ఇంకొక తాజ్మహల్ లేదనమాట. సో ఏ ఈవెంట్కి ఆ ఈవెంట్. మనం ఇక్కడ కాయిన్స్లోనే చూద్దాము. ఒకసారి కాయిన్ టాస్ చేసినప్పుడు ఇదర్ హెడ్ వస్తుంది లేకపోతే టేల్ వస్తుంది, అంతేగాని దీనికి సంబంధం లేదు. ఒక్కసారి వేసినప్పుడు అంతే, ఆ ఈవెంట్ అంతే, ఇంకొక ఈవెంట్కి దానికి సంబంధం లేదనమాట. ఈక్వల్లీ లైక్లీ కేసెస్. నెక్స్ట్ ఈక్వల్లీ లైక్లీ కేసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిట్స్ వేసుకుంటాం కదా, చిట్టీలు అంటారు, చిట్స్ వేసుకుంటాం కదా. 1 2 3 4 5 చిట్టీలు వేసినాం మనము. సో 5 చిట్టీలు వేసినాము. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వచ్చింది మనకి. ఒక దాంట్లో యాపిల్, బాల్, క్యాట్, డాగ్, ఎలిఫెంట్ ఏదో ఇలా రాసుకున్నాం మనం. సో ఈ చిట్స్ ఏంటంటే మనం ర్యాండమ్గా తీసినప్పుడు ఏంటంటే ఈక్వల్గా లైక్లీ ఉండాలి. ఇప్పుడు ఏ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, 5 చిట్టీలలో ఏ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది అంటే సపోజ్ 0.2, బి రావడానికి కూడా ఎంత ఛాన్స్ ఉంటుంది 0.2, సి రావడానికి కూడా సేమ్ ఛాన్స్. ఇవన్నిటికి ఏంటంటే ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకు 5లో. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనము 3 చిట్టీలలో 3 ఏ రాసాం, యాపిల్ అనే రాసాం అనుకోండి, అండ్ ఇంకొక దాంట్లో బి, ఒక దాంట్లో డి, ఇలాగేదో రాసామనుకోండి. ఇప్పుడు మనం చిట్టీలు త్రో చేసినప్పుడు ఒక తీసినప్పుడు ఏంటి మ్యాక్సిమం ఏది వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. సో ఇదేంటి, ఇది బయాస్డ్ డై అనమాట. మనకి అన్బయాస్డ్ ఉండాలి. ఏదైనా మనం ఒక సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు ఎలాగ ఉండాలి అది అని అంటే అన్బయాస్డ్ సిచ్యువేషన్ ఉండాలి. అన్బయాస్డ్ అంటే ఏంటి అంటే ఇలా ఈక్వల్లీ ఛాన్సెస్ ఉండాలి, కేసెస్ అనేవి ఈక్వల్లీ లైక్లీ ఉండాలి. సో దాని మీనింగ్ అదనమాట. ఈక్వల్లీ లైక్లీ కేసెస్ అనే వర్డ్కి మీనింగ్ అదనమాట. మనం ఒక చేసినప్పుడు, టాస్ చేసినప్పుడు కానీ, ఒక డైస్ వేసినప్పుడు కానీ ఏదైనా రావడానికి ఈక్వల్గా ఛాన్సెస్ ఉండాలి. సో దాన్ని ఈక్వల్లీ లైక్లీ కేసెస్ అంటారు. అండ్ ఇండిపెండెంట్ కేసెస్ అంటే ఏంటంటే, మనము ఇప్పుడు సపోజ్ ఇట్లా చిట్టీలే తీసుకున్నాం అనుకోండి. ఒక కాంటెస్ట్ జరుగుతుంది అనుకోండి మనకి. ఒక దాంట్లో ఐఫోన్ ఉంది, ఒక దాంట్లో శాంసంగ్ ఫోన్ ఉంది, ఒక దాంట్లో షామీ ఫోన్ ఉంది, ఇంకో దాంట్లో రెడ్మీ ఫోన్ ఉంది అనుకోండి, ఇంకొక దాంట్లో ఒప్పో మొబైల్ ఉంది. సో ఒక కాంటెస్ట్ ఏంటంటే మనకి ఒక 5 మెంబర్స్ ABCDE, ఈ 5 పర్సన్స్ని ఏంటంటే పిలిచారు కాంటెస్ట్లో విన్ చేసుకోవడానికి. సో ఈ 5 పర్సన్స్కి ఈక్వల్గా ఛాన్స్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ పర్సన్ వచ్చినప్పుడు చిట్టీలు వేసినారు. ఈ చిట్టీలలోకి ఒక చిట్టి తీయమని చెప్పింది అనుకోండి. సో ఏ పర్సన్ లక్కీ పర్సన్ అయిపోయి అతనికి ఐఫోన్ వచ్చేసింది. సో ఇక్కడ ఐఫోన్ అనేది పోయింది. నెక్స్ట్ బి వచ్చి చిట్టీలలోకి ఒకటి సెలెక్ట్ చేసుకోమని అన్నప్పుడు ఏంటంటే అతనికి ఏదో అయిపోయి అదే వేసినప్పుడు ఏంటంటే లక్కీ తోటి శాంసంగ్ ఫోన్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ సి వచ్చినప్పుడు సికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్. బీకి వచ్చే వరకు 4 ఆప్షన్సే ఉండే, సి వచ్చే వరకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అట్లనే డి వచ్చే వరకు 2 ఆప్షన్స్, ఇంకేదో ఒకటి. సికి సపోజ్ ఇలా జాబ్ వెళ్ళిపోయింది, డి వచ్చే వరకు 2 ఆప్షన్స్. ఇలా ఉంటే ఏంటిది, ఇది అన్ఫేర్. ఇదేంటంటే డిపెండెంట్. ఇప్పుడు ఏకి ఐఫోన్ వెళ్ళిపోయింది కాబట్టి బీకి ఐఫోన్ తీసుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఏకి వెళ్ళిపోయింది. ఇది డిపెండెంట్ ఆన్ ఏ అనమాట. సో అలా లాస్ట్కి ఇంకా ఈ వచ్చే వరకు ఏముంటుంది, ఇంకా ఒకటే ఫోన్ మిగులుతుంది, ఏదైనా ఒకటే ఫోన్ మిగులుతుంది. సో అదేంటి, అది ఇండిపెండెంట్గా కాదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వచ్చినప్పుడు అతనికి 5 ఇచ్చి, బి వచ్చినప్పుడు కూడా 5 చిట్స్ వేసే అవకాశం, ఇలా అందరికీ ఈక్వల్గా 5 వేసే అవకాశం ఇచ్చినప్పుడు
ఒక్క ఈవెంట్కి ఇంకొక ఈవెంట్కి డిపెండెన్సీ లేదు. సో అది కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ కేసెస్ అంటారు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఒక బుట్టలో బాల్స్ వేసినాము, ఒక 10 ఎల్లో బాల్స్ వేసినాము, ఓకే, 10 రెడ్ బాల్స్ వేసినాము అని అనుకోండి. ఇప్పుడు ఒక డైలో తీసినప్పుడు 4 ఎల్లో బాల్స్, 2 రెడ్ బాల్స్ ఇలా వచ్చినాయి. సో నెక్స్ట్ డై తీసినప్పుడు ఏంటి అని అంటే, ఇట్ విల్ బి డిపెండెంట్ ఆన్ ఫస్ట్ ఈవెంట్లో ఆల్రెడీ 4 రెడ్ బాల్స్, 4 ఎల్లో బాల్స్, 4 రెడ్ బాల్స్ తీసినాం కాబట్టి నెక్స్ట్ మిగతావే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 ఎల్లో బాల్స్, ఈ 2 రెడ్ బాల్స్ కూడా ఈ బుట్టలోనే వేసేసి మళ్ళీ తీసినప్పుడు ఏంటంటే అది ఇండిపెండెంట్ ఈవెంట్ లేదంటే ఇండిపెండెంట్ కేసు అవుతుంది అనమాట. ఒక ఈవెంట్కి ఇంకొక ఈవెంట్కి డిపెండెన్సీ లేకుండా ఉండడము, అది ఇండిపెండెంట్ కేసెస్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ రకరకాల టర్మినాలజీ ప్రాబబిలిటీకి సంబంధించింది. సో ఈ రోజుతోని ఈ టాపిక్ అయితే ఇక్కడ వరకే తీసుకున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రాబబిలిటీలో మనకి 4 టైప్స్గా మెజర్ చేయడానికి ఉంటుంది అనమాట. ఒకటి ఏంటంటే ప్రయరీ ప్రాబబిలిటీ, ఇంకొకటి రిలేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇంకొకటి యాక్సియోమెటిక్ ప్రాబబిలిటీ, ఇంకొకటి సబ్జెక్టివ్. సో మన నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఇప్పటికైతే ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఈ వర్డ్స్, ఈ టర్మ్స్, రూల్స్ అండ్ కాయిన్స్కి సంబంధించినవి. మనకి కాయిన్స్కి సంబంధించిన ఫార్ములా 2n, డైస్కి సంబంధించిన ఫార్ములా 6n, అండ్ కార్డ్స్కి సంబంధించిన ఫార్ములా ఇక్కడ మనం చూసాము n⁴/x⁴ ఇంటూ n-x⁴. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇవన్నీ లాస్ట్లో చూద్దాం మనము. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం ఓపికగా చూసినందుకు. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో యూజ్ అయింది, మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా నచ్చుతుంది, యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా కావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.